ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రోజే ఒక వార్త వచ్చినది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు ఏదైతే ఉందో షెడ్యూల్ కులాల కోసం ఏబిసిడి కేటగరైజేషన్ సబబని ఒక నిర్ణయం చేశారు. నేను ఎప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజు నేను చెప్పడం కాదు, సామాజిక న్యాయం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. ఒకరిని కాదు, అందరికీ న్యాయం జరగాలి. అందుకే 96, 97లో రామచంద్రరావు కమిషన్ వేసి ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత ఏబిసిడి కేటగరైజేషన్ నేనే తీసుకొచ్చా. తర్వాత అది డిఫరెంట్ కోర్ట్స్లో ఛాలెంజ్ అయ్యి ఇప్పటి వరకు అనేక విధాలుగా ముందుకు పోయి ఈరోజు దాన్ని 7 జడ్జెస్ బెంచి ధృవీకరించారు.